హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ తులసి హోమ్ వ్లాగ్స్. ఇక్కడ వచ్చేసి సేమ్ శ్రావణ మాసంలో అందరూ ఆడపిల్లలకి నాకు కూడా వచ్చేసి మా పుట్టింటి నుంచి అయితే శ్రావణ పట్టి అయితే వచ్చిందనమాట. అమ్మకి నాకే కుదరడం లేదంటే అందుకు చిన్న తమ్ముని మడదలను అయితే పంపించారండి. ఇలాగో ఇంకా మా వాళ్ళ పెళ్ళినాక మా ఇంటికి రాలేదు కదన్న ఉద్దేశంతో అయితే ఇంకా అమ్మ వాళ్ళిద్దరైతే పంపించింది. అక్కడ మా మోక్షితో వచ్చేసి అప్పుడే కొబ్బరి గిన్నెలు ఉన్న బెల్లం అయితే 2 చేతి తీసుకొని పట్టుకుని నోట్లో అయితే సప్పరిస్తున్నాడు అనమాట. అందుకని అమ్మాయి వచ్చేసి ఇంకా నాకైతే అందిస్తుంది మా చిన్న మడదలు. సో మెయిన్గా శ్రావణ పట్టి ఏంటంటే నువ్వుల ముద్దలు కొబ్బరి గిన్నెలు అనమాట. అవి 2 కలిపి 9 కానీ 11 కానీ పెడతారు. వాటితో పాటు ఇంకా ఒకవేళ బ్లౌజ్ పీసెస్ అనే పెడతారు, లేదంటే ఒక శారీ అనే పెడతారు. ఎవరి శక్తి అనుసారం వాళ్ళు పెడతారండి. మనం కూడా ఆడపిల్లలు ఎంత పెట్టారు అంత పెట్టారని ఎప్పుడు ఆంక్షలు అయితే వేయకూడదు అనమాట. వాళ్ళు ఎంత పెడతారో అంతే మనం ఆనందంగా సంతోషంగా స్వీకరించి ఖచ్చితంగా మంచి దీవెనలు అయితే మనం అందజేయాలి వాళ్ళకి. అప్పుడే మనము బాగుంటాము, వాళ్ళు బాగుంటాము. లేదు నాకు ఇంతే కావాలి, ఇంతే పెట్టాలి, ఇంతే చేయాలని ఈ ఆడపిల్ల అనకూడదు అనమాట. అదే బాగుంటుంది, వాళ్ళకి బాగుంటుంది, మనకి బాగుంటుంది. పెట్టిపోతలు కాదనమాట. ప్రేమానుబంధాలు అనురాగాలు ముఖ్యము. అట్లాగే వచ్చేసి ఆ అమ్మాయి వచ్చేసి మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చిందన్న కదా ఉద్దేశంతో అలాగే వరలక్ష్మి వ్రతం రోజు వచ్చారండి. అందుకే ఆ అమ్మాయి కూడా వచ్చేసి శారీ పెట్టేసి తాంబూలం అయితే ఇచ్చేస్తారనమాట. ఈ శ్రావణ పట్టీలు వడబియ్యాలు ఎందుకు ఉన్నదంటే మనకి ఇంకా పుట్టినిటి నుంచి ఒక బంధం అనేది ఉండాలనేసి అనమాట.